భారత్తో 5 టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో మెరుగ్గానే రాణించిన బౌలింగ్లో నిరాశపరచడం భారత్కు ఓటమి తప్పలేదు. రవి బిష్నోయ్ ఒకే ఓవర్లో 29 పరుగులు ఇవ్వడం కొంప ముంచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. వైభవ్ ఎంట్రీతో సంజు శాంసన్పై వేటు పడింది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో వైభవ్ ఒత్తిడిలో కనిపించాడు. 2 భారీ సిక్సర్లు బాదిన ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఓపెనర్లు తొలి వికెట్కు 50 పరుగులు జోడించారు. తర్వాత అభిషేక్ శర్మ తన ఫామ్ కొనసాగించాడు. దూకుడుగా ఆడుతూ 24 బంతుల్లోనే 43 పరుగులు చేయగా తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ మూడో వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 6 ఫోర్లతో 49, శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో 37 రన్స్తో రాణించాడు. అయితే చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ తర్వాత అక్షర్ పటేల్, హర్షిత్ రాణా వెంటనే వెనుదిరగడంతో 170 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో తిలక్ వర్మ మెరుపులు మెరిపించి స్కోర్ను 190కి చేర్చాడు. ఇంగ్లాండ్ బౌలర్స్లో శామ్ కరన్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత చేజింగ్లో ఇంగ్లాండ్కు తొలి ఓవర్లోనే హర్షదీప్ సింగ్ షాక్ ఇచ్చాడు. బట్లర్, ఫిల్ సాల్ట్లను డకౌట్గా పెవిలియన్కు పంపాడు. ఈ దశలో హ్యారీ బ్రూక్, టామ్ బౌంటర్ మెరుపులు మెరిపించారు. బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. బ్రూక్, బెథెల్ 50 పరుగులు జోడించారు. అటు బాంటన్తో కూడా బ్రూక్ 67 పరుగులు కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో విల్ జాక్స్, శామ్ కరన్ అవుట్ అయినా బెథెల్ ఇంగ్లాండ్ విజయాన్ని పూర్తి చేశాడు. నిజానికి రవి బిష్నోయ్ వేసిన 17వ ఓవర్ భారత్ కొంప ముంచింది. ఆ ఓవర్లో బిష్నోయ్ 2 నో బాల్స్, 3 సిక్సర్లతో సహా 29 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. బెథెల్ జోరుకు మరో ఓవర్ మిగిలుండగానే ఇంగ్లాండ్ టార్గెట్ను అందుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.